ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ సిన్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే, వీడియో పూర్తిగా వినండి. నెల పొడవున ఈ నెలలో ఇంత ఖర్చు అయింది అనుకుంటాం కదా. ప్రతి నెలలో కూడా పిల్లల స్కూల్ ఫీజు ఖర్చులు ఎంత, మనం బయట షాపింగ్ ఖర్చులు ఎంత, అలాగే మన ఇంట్లో ఉప్పు పప్పు ఖర్చులు ఎంత, మెయిన్ ఆరోగ్యానికి సంబంధించి మనకి హెల్త్ బాగోకపోతే ఖర్చు ఎంత అయింది, అలాగే అన్ని ఖర్చులు వేసుకుంటాం కదా. నెల పొడవునా ఖర్చులు వేసుకుంటాం. అయ్యాక నెల చివరికి వచ్చాక ఆ బిల్లు చూసుకున్నాక, ఓహో మొన్న నెల కంటే ఈ నెల ఎక్కువ ఖర్చు అయింది ఏంటి అనుకుంటాం కదా. అనుకున్నాం అనుకో, అప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఏంటి భగవంతుడా ఇలా చేసావు, నెల పొడవునా ఖర్చులు పెట్టావు, నెలకు ఒక్కసారి జీతం పెట్టావేంటి అనిపిస్తుంది. లాజిక్కే కదండి. మీకు ఎప్పుడైనా అలాగ అనిపించిందా? నాకైతే అలాగ అనిపిస్తుంది. ఏంటో భగవంతుడా, ప్లీజ్ భగవంతుడా ఏదో రకంగా నెల పొడవునా జీతం వచ్చేలాగా చూడు మా ఆయన గారికి అనుకుంటాను. అవునా కాదండి? మీకు ఎప్పుడైనా అలాగ అనిపించిందా? మీకు కనుక అలా అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.